సో మీరు నేను ప్రతి శుక్రవారము ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు నేను నేర్చుకుంటున్నాం. లాస్ ఆఫ్ ఇంక్రీజ్ అని. మనము అభివృద్ధి చెందేదానికి మనము పాటించాల్సిన సిద్ధాంతాలు, లేకుంటే మనము పాటించాల్సిన సిద్ధాంతాలు. మీరు నేను దేవుని యొక్క రాజ్యంలో ఎదిగి దేవుడు ఇచ్చిండేది మన జీవితంలో మనం ఆనందించాలి, అనుభవించాలంటే దేవుడు సిద్ధాంతాలు పెట్టాడు. పిల్లరా, లాస్ ఆర్ దేర్. LAWS కాదు, LAWS. లాస్ ఆర్ దేర్ ఫర్ ఇంక్రీజ్. మీరు వింటున్నారు ప్రతి వారం. నిన్న వారమే మొదలు పెట్టాము. సో ఇది వింటే, అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు ఇంక్రీజ్లోనే ఉంటారు. అర్థమైందా? సో ఈ యొక్క వాక్యాన్ని చదివి ముందుకెళ్దాం. 20వ అధ్యాయం 15 నుంచి 16, 17 వాక్యాలు. గట్టిగా మైక్లో నుంచి చదవండి. మైక్ పెట్టండి. నేను మైకులు తీసుకోనండి, ఒకరో ఇద్దరు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. సౌండ్ పెట్టండి, చదువునైనా. యూదావారులారా, 15వ వాక్యం నుంచి గట్టి చదువునైనా సౌండ్ పెట్టండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగుకొన దగ్గరకు వారిని కనుగొందురు. యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చూసారా, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. చూసారా, మీరు నేను చాలాసార్లు కోట్ చేస్తా అంటాము, యుద్ధము యెహోవాది, యుద్ధం ఆయన చేస్తాడని. కరెక్టే, అదే. ఇప్పుడు కూడా ఆయనే యుద్ధం చేసేది. మీకు నాకు యుద్ధం లేదు. మీరు నేను రెస్ట్ పొజిషన్లోకి ఎంటర్ అయి ఉన్నాం. ఏ పొజిషను? విశ్రాంతిలో మనం జీవిస్తున్నాం. యుద్ధం ఆయనే చేస్తాడు. కానీ యుద్ధం ఆయన చేయాలంటే ఆ తర్వాత రాయబడిన వాక్యము అదే ప్రతి వారం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏం చేయాలంట? మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడుకుడి, జడికుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి. కిందికి రండి. ఆయన ఏం చేయాలంట? ఇక్కడ చూస్తే మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. తెలుగులో నిలవబడి అనేది. ఇంగ్లీష్లో మీరు చూస్తే మనం ఏం నేర్చుకుంటామో దాని ఆ పదం వాడబడింది. మీరు నేను పొజిషన్ తీసుకోమంటాడు దేవుడు. యుద్ధం ఆయన చేస్తాడు, కానీ నా పొజిషన్ సరిగా లేదనుకోండి, నా స్థానం ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడలేదనుకోండి, వాళ్ళకి క్లియర్గా డీటెయిల్ ఇచ్చాడు దేవుడు. డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ శత్రువు వస్తున్నాడు, పలానా మార్గంలో వస్తున్నాడు, మీరు ఈ మార్గంలో పోండి. మీరు అక్కడ నిలబడితే, అది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. మీరు ఆ పొజిషన్లో ఉంటేనే ఎవరు యుద్ధం చేస్తారు. మీరు అక్కడ లేకుండా ఎక్కడో ఉన్నారనుకో, పొజిషన్ మీది వేరే చోటు ఉందనుకో, మీరు ఎక్కడో వేరే చోటు నిలబడుకున్నారనుకో, మీకు విజయం ఉండదు. బైబిల్లో మీరు చూసి ఏలియాతో దేవుడు అన్నాడు, ఆ కేరేతు వాగు దగ్గర నువ్వు ఉంటే ఎవరో సార్ నీ దగ్గరికి, నువ్వు యాదో మా పెనక్చెల్ల డ్యామ్లో ఉంటానన్నావు అనుకో, చచ్చిపోతావు ఆకిలితో. అంతే కదమ్మా. ఇప్పుడు ఏలియా అన్నాడు అనుకో, నాకు ఆడకు పోయే ఇష్టం లేదు, దేవుడు యుద్ధం చేయడు. అందుకే కేరెత్తు వాగు దగ్గర ఉన్నాడు కాబట్టి ఊరంతా, దేశమంతా తిండి లేక చనిపోయే స్థితిలో ఏమైంది? ఏలియా నాన్ వెజిటేరియన్ తింటూ హ్యాపీగా తినేవాడు, పడుకునేవాడు. తినడం పడుకోవడం అదే ఉండేది. నా జీవితంలో అదే మిగిలిపోయింది. మనం ఏం చేయాలా? తినడం, పడుకోవడం. లేకుంటే గిర్రని తిరుగుతూ ఉంటావు. దీవెనలు దొరక్క, దీవెనలతో పడతాను, వర్షం పడుతుంది, కుండ బోర్లు వేసినాం కదా, అది కదా సమస్య. సో ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, యూ విల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్. చదవండి ఇంగ్లీష్ ఏం రా, పొజిషన్ యువర్ సెల్ఫ్. అంతే. అది మనం ప్రతి వారం ఇక్కడ నేర్చుకుంటా ఉండేది. అర్థమైందనేనా? సో లాస్ ఆఫ్ ఇంక్రీజ్ గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో పొజిషన్ అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. నిన్న వారం స్టార్ట్ చేసాం. నా పొజిషన్ మీరు నేను కరెక్ట్ కలిగి ఉండాలి పిల్లరా. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నన్ను ఇంక్రీజ్ చేయాలనే కోరుకుంటాడు. మీరు నేను
అభివృద్ధి చెందడమే దేవుని యొక్క లక్ష్యం మన జీవితం విషయంలో. అసలు దేవుడు మిమ్మల్ని నైనా చిట్టి ముందర చూడలను. నువ్వు పిల్లని చూసుకుంటా ఉన్నావు అనుకో, నువ్వు పొజిషన్లో లేవని అర్థం. నువ్వు పొజిషన్లో లేకుండా కుండ నిండదు, బోర్లు వేసినట్టు ఉంటుంది చూడకుండా. సో మీ పిల్లల్ని మీరు దయతో వదిలేయండి, ఆడికి పోరాళ్ళు ఆడుకోనివ్వండి, కొద్దిగా అల్లరి చేయకుండా చూడండి, ఓకేనా? అయితే దేవుడి యొక్క అసలు నిన్ను నన్ను సృష్టించింది అందుకే నిన్ను నన్ను సృష్టించిన తర్వాత తన నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట ఏంటంటే, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇంక్రీజ్, మల్టిప్లై. బైబిల్లో ఎక్కడ మీకు అడిషన్స్ కనపడవు. బైబిల్లో ఏం కనపడవు? అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ కనపడవు. బైబిల్లో ఎప్పుడు మల్టిప్లికేషనే. ఆడుకునే కాదు మేడు వచ్చినది. పిల్లల్ని పట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఒకరిని పట్టుకోండి, ఇద్దరిని ఒక చోట లేకుండా చేసుకోండి, ఓకే? ఇక్కడ చూడండి పిల్లరా, మల్టిప్లికేషన్ దేవుడు సృష్టించింది అందుకే, ఇంకా వేరే ఉద్దేశం లేదు. దయతో మీరు ఏదైనా వేరే ఉద్దేశం ఉంటే, సబ్స్ట్రాక్షను, అడిషను, ఇట్లాంటివన్నీ బాగింపులు. చిట్టమ్మ చాలా దిగులుతో ఉన్నట్లున్నాము. ఏమన్నా బాగింపులు ఉన్నాయా? ఏమున్నాయి మన జీవితంలో? మల్టిప్లికేషన్లే. నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను పేరు తీసుకొని చెప్తాను, మీరు దిగులు పడొద్దండి. ఐ మీన్ యు ఆర్ బార్న్ ఫర్ మల్టిప్లికేషన్, ఓకేనా? సో దేవుడు నన్ను మల్టిప్లై చేయాలి అంటే మీరు నేను పొజిషన్లో ఉండాలా. కేవలం ఆర్థికంగా కాదు, ఫైనాన్షియలీనే కాదు, కానీ దేవుడు నన్ను అన్ని ఏరియాస్లో మల్టిప్లై చేయాలని దేవుని కోరిక, ఇంక్రీజ్ చేయాలని దేవుని కోరిక. ప్రతి ఏరియాలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్య విషయంలో, డబ్బు విషయంలో, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, నీ జీవితపు టోటల్ 360లోను. ఉషా ఈ పావును పట్టుకో, లేదంటే సండే స్కూల్లో వదిలిరా. 360 డిగ్రీస్లో నేను డెవలప్ కావాలా, ఇంక్రీజ్ కావాలా, మల్టిప్లై కావాలా అనేది దేవుని కోరిక, ఓకేనా? జాగ్రత్తగా నేను ప్లారా. సో నిన్న వారం నేను ఈ యొక్క ఉద్దేశాన్ని, ఇక ఒక చాలా ముఖ్యమైన పారబుల్ని మనం తీసుకున్నాం. యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక్రీజ్ గురించే మాట్లాడేవాడు, మల్టిప్లికేషన్ గురించే మాట్లాడేవాడు కదా. నిన్న వారము యేసు ప్రభు యొక్క పారబుల్ని ఏమంటుంది? వృత్తాంతం, ఉపమానం. ఉపమా అనేది గుర్తుపెట్టుకోవాలి నేను ఆ పదాన్ని, ఓకేనా? ఉపమానాన్ని యేసుప్రభు చెప్పాడు కదా. ఎంత పవర్ఫుల్ ఉపమానం కదా. యేసుప్రభు దాంతో ఇంకోటి తగిలిచ్చాడు. ఏం తెలుసా? ఇది అర్థం కాకుంటే ఇంకా మిగతా ఏమర్థమవుతాయి? ఎలా మీరు మల్టిప్లై కాగలరు, ఎలా ఇంక్రీజ్ కాగలరు, ఇది అర్థం కాకుంటే. ఏదంటే అది 4 రకాలుగా 4 పొజిషన్స్ గురించి యేసుప్రభు మాట్లాడాడు. యేసుప్రభు అంటున్నాడు అక్కడ, ఈ భూమి మీద ముఖ్యంగా విశ్వాసులు 4 రకాల పొజిషన్లు జీవిస్తూ ఉన్నారు. ఈ 4 రకాల పొజిషన్స్ వాళ్ళు తీసుకున్నారే, దాంట్లో 3 రకాల పొజిషన్స్ వాళ్ళను ఆ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి ఏమీ దొరకదండి. 4th పొజిషన్, 4వ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 30 60 100 దొరుకుతుందని యేసుప్రభు క్లియర్గా చాలా సింపుల్గా ఆ పారాబుల్లో చెప్పాడు అనమాట, ఆ ఉపమానంలో. ఓకే, ఏంటి 4 రకాల పొజిషన్స్ ఏంటివి? మీరు నేను ఏ పొజిషన్ ఉన్నామో మీరు నేను చూసుకోవాలా, లేకుంటే జీవితం అలాగే కొనసాగించి లాస్ట్కి వెళ్ళిపోతాము ఏదోను తోట. ఏ తోట అది? మనం సమాధాన తోటకి, ఏదో అర్థమైందా? ఆ తోటకు పోతాం, కానీ మనం పొందుకోవాల్సింది పొందుకోం. దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాడు. నీ గురించి నా గురించి ఆయన చేంజ్ చేసుకోవడం, మీరు నేనే చేంజ్ చేసుకోవాలా. సో ఆ 4 పొజిషన్స్ మనం చూసుకున్నాం నిన్న వారం. జస్ట్ మీకు టచ్ చేసి ముందుకు వెళ్తుంటే ఇది తెలుసుకోవాలి. ఆ పొజిషన్ చాలా ముఖ్యమైన పారబుల్. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇది అర్థం కాకుంటే మిగతావి ఏం అర్థం కాదు మీకు. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎట్లా వాళ్ళంట? త్రోవ పక్కన పడి ఉన్నారు. ఆయన ఆ యొక్క పారబుల్ ఎలా సంజాయించాడంటే, విత్తనాలు వేస్తున్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన. కొన్ని మన్ను లేని చోట, కొన్ని ముళ్ళలో పడినాయి, కొన్ని
మంచి నీళ్ళు పడ్డాయి. సో త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరుమా? నిన్న వారం మనం చూసుకున్నాం. చర్చిలో నువ్వు ఉండొచ్చు, ఇక్కడ చర్చిలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి నువ్వు పడుకుంటున్నావు అనుకో. సో నువ్వు ఏ పక్కన ఉన్నావు? ఎస్, చర్చిలోకి వచ్చిన తర్వాత మనం వస్తూ ఉండేదే దేవుని వాక్యం వినేదానికి. జాగ్రత్త వినాలని మాట్లాడకూడదు ప్లీజ్. ఎవరు ఇక్కడికి వస్తాండేదే మనము దేవుని వాక్యం వినేదానికి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, సాతాను నిన్ను వాక్యము విన్నీడు. అందుకే నిద్ర వచ్చే స్థితిలో నువ్వు వస్తూ ఉండి నిద్రపోతా అంటే నువ్వు ప్రార్థన చేయాలా, దాన్ని గద్దించాలా. అది నీకు రాకూడదు, అలా నిద్రపోకూడదు. నువ్వు ఎంత అలిసిపోయినా దేవుని వాక్యం వినేదానికి వచ్చినప్పుడు నువ్వు యుద్ధంలో ఉన్నావు, ఆత్మీయ లోకం నిన్ను విన్నీదు. ఓకే, సో అంతేకాకుండా నిన్నసారి నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి, చాలామంది ఆ సంఘాల్లో వాక్యం చెప్పకోకుండా, కొంతమంది వినుకోకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు చెప్పేవాళ్ళే ఉండరు కదా. నిన్నసారి నేను చూపించాను మీకు. చాలా తెలుగులో రిచువల్స్ అన్నీ, ఆచారాలన్నీ చేస్తూ ఉంటారు. సో కొన్ని సంఘాలు కూడా అట్లే ఉన్నాయి. సో రెండవది, సాతాన్ని ఇక్కడ కొంతమంది సంఘంకే రాకుండా ఉంటారు, రక్షణ పొందుకుంటారు, సంఘానికే రాకుండా ఉంటారు. సాతాను అట్లా కూడా చాలామందిని దేవుని దగ్గర రాకుండా చేస్తాడు. వాళ్ళు కూడా ఎవరు? త్రోవ పక్కన ఉన్నవారు. నేను మీకు చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పా. ఇక్కడికి వచ్చి, అంటే నువ్వు ఈ సంఘంలో ఉన్నావు కాబట్టి చెప్తున్నా, ఒకవేళ వేరే సంఘం వస్తుండే సంఘాలు, ఆ సంఘాలు, నువ్వు చర్చికి పోకుండా నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ పుల్పిట్ మీద నిలబడి వచ్చి ఇక్కడ వాక్యం వినుకోకుండా నువ్వు సక్సెస్ అవుతాను అంటే అది కేవలం భ్రమ. నీకు నువ్వు జస్ట్ వేస్ట్ ప్రయాసం నీది. అందుకే దేవుడు క్లియర్గా ఏం చెప్పాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చును, నీ కష్టార్జితం వల్ల నీకు ఐశ్వర్యం రాదు అన్నాడు దేవుడు. ఆయన చెప్పిన తర్వాత చెప్పేశాడు అంతే. సామెతల గ్రంథం 10:22లో ఎప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చేది? నువ్వు వచ్చి విని నువ్వు రైట్ పొజిషన్ తీసుకుంటావే, ఆయన ఆశీర్వాదాలు నీ జీవితంలో వచ్చేదానికి. అప్పుడే నువ్వు దేవునితో యుద్ధం చేసి ప్రయోజనంలా. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ముఖ్యంగా ఫ్రైడే వచ్చారు కాబట్టి మీకు, ఎందుకంటే మీరు కొద్దిగా బైబిల్ స్టడీకి వచ్చారు. ఆదివారం కొంత కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ మీరు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుని వాక్యం వింటున్నారు. ఇది అర్థం కాలేదనుకో, యేసుప్రభు అంటాడు ఇంకేం నీకు అర్థమవుతుంది జీవితంలో? నువ్వు దేవుని నుంచి పక్కన పోయి ఎప్పటికీ నువ్వు ఎంతనా ప్రయాసపడు, నువ్వు సక్సెస్ కాలేవు. ఇక్కడికి వచ్చి నువ్వు వాక్యం విని, ఇప్పుడు చెప్తానమే ఏం పొజిషన్ నువ్వు తీసుకోవాలంటే, ఎక్కడ నిలబడి అసలు ఏం చేయాలా ఏం చేయకూడదని అది చేస్తే చాలు. ఆయన బాధ్యత అది. ఇప్పుడు చదువుకున్నామను, యుద్ధం ఎవరిది? నీకు డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత ఎవరిది కదా. సింపుల్గా మీకు లాజిక్ చెప్తాను. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టారు, మీకు పిల్లలు పుట్టారు, ఎవరి బాధ్యత చెప్పండి? వాళ్ళని పోషించడం. మనల్ని లోకంలోకి తెచ్చాడు ఆయన, ఎవరి బాధ్యత మనల్ని పోషించడము కదా. అందుకే ఆయన్ని మనం తండ్రి అని పిలుస్తాను. కానీ నువ్వు పొజిషన్లో లేవనుకో, ఆయన ఆడపెట్టాడు లేవనుకో, ఆయనది తప్పు లేదు దాంట్లో. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, ఇంట్లో ఏం కొదవలేదు, ఆడు తిండి లేకుండా పన్నాడు, పందుల పొట్టు కూడా దొరికిందని రాబడి. ఎందుకు? ఎక్కడ ఉండాల్సిందే అతని పొజిషను? ఇంట్లో తండ్రి దగ్గర ఉండాల్సిందే. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే, వాక్యం వినకుండా, కొంతమంది పడుకోవడంలో, కొంతమంది అసలు రాకుండా, నువ్వు ఎవరన్నా కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఆ పొజిషన్ వద్దు. ఓకే, సెకండ్ పొజిషన్ వాళ్ళు ఎవరు? విత్తనాలు అయితే పడ్డాయి కానీ వాళ్ళలో ఏం లేదంట, వేర్లు పట్టుకోలేదు. ఎందుకు లేదు? మన్ను లేదు కాబట్టి. అంటే వాళ్ళు సంతోషంగా విన్నారంట వాక్యము. సాతాను ఏం చేస్తాడు? ఫస్ట్ ఈ కేటగిరీతో డీల్ చేస్తాడు. అక్కడ సక్సెస్ కాలేదనుకో, సరే నువ్వు వచ్చి వాక్యం వింటున్నావు, బాగున్నావు, వాడికి సెకండ్ స్టెప్ ఏమో తెలుసా? ఇంకా ఎట్లా తిరిగి వాక్యం నీలోంచి తీసుకోవాలా. సో వాడు ఏం చేశాడంటే, అక్కడ రాయబడింది, నీలోంచి వాక్యం తీసేసుకోవాలి. ఎందుకంటే వాక్యం నువ్వు పట్టుకున్నావు ఇప్పుడు. సో బైబిల్ అంటుంది, నువ్వు సెకండ్ కేటగిరీ వాక్యం విన్నాక వాడిని ఎంట పడిపోతాడు. ఆ వాక్యాన్ని నువ్వు వదిలేస్తే అట్లా నీకు సమస్యలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు. నీకు అర్థం కావాల్సింది ఏమంటే, ఈ యొక్క యుద్ధం జరుగుతానేది ఎందుకంటే నేను వాక్యం వదిలేయాలని, కానీ నేను వాక్యం వదిలేయకూడదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. యేసయ్య తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది. బైబిల్
ముఖ్యంగా కొత్త నిబంధన. సిస్టర్ ముందర చూడండి, అనారోగ్యం ఒప్పుకోదు నీ శరీరంలో. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆయన దేహాన్ని, తెలుగులో పదం నాకు గుర్తురావడంలా, ఆ యొక్క ఆయన శరీరాన్ని హానర్ చేయకపోవడం వలన సంఘంలో గౌరవించంగా, తెలుగులో ఏదో పదం రాయబడింది అక్కడ, గణపరచడం లేదా, నో ప్రాబ్లం. మీరు 29, 11, 29 మొదటి కొరింథీ 11, 29లో ఆ పదం వేరేది. అదే అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటి? అయోగ్యత, నువ్వు ఆ శరీరాన్ని 29 పెట్టు, నేను ప్రభు యొక్క శరీరాన్ని వివేచింపక. సో అలా ముందు చూడండి, ఆయన యేసే తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది. బైబిల్ ఒప్పుకోదు నువ్వు రోగంతో ఉండడం. అందుకే అంటాడు, నువ్వు ఆయన శరీరాన్ని వివేచింపడం లేదు, అందుకే నువ్వు అనారోగ్యంలో ఉంటావు అని బైబిల్ సెలవిస్తుంది. బల్ల తీసుకోవడం వల్ల కాదు నువ్వు అనారోగ్యంలో పడతానేది, నువ్వు బల్ల పాల్గొనకపోవడం వల్లే నువ్వు అనారోగ్యంలో పడతానేది. ఉల్టా ప్రీచ్ చేస్తున్నారు ఈరోజు చర్చెస్లో, మీరు చాలా చోట్ల పోతే. అందుకే భయపడి ఎవరు బల్ల తీసుకోరు, చాలామంది బల్ల తీసుకోరు. నువ్వు బల్ల తీసుకోకపోతేనే రోగంలో ఉండేది, అనారోగ్యం నీకు వెంటాడేది. ఎందుకంటే నువ్వు నమ్మడంలో ఆయన శరీరం రోగం తీసేసుకుంది నీదని. వివేచింపి, తన శరీరాన్ని వివేచించి తీసుకోవాలి మనము. నీ శరీరం నా రోగాన్ని తీసుకుంది, ఈ శరీరం ఇంకా రోగంలో ఉండడానికి వీలు లేదు, దాని మీద నిలబడాలి మీరు. నేను ఎప్పుడైతే దాని మీద నిలబడతావో, నువ్వు ఆ సత్యం మీద నిలబడతావో, యేసే తిన్న దెబ్బకి నాకు స్వస్థత లభించింది. అందుకే బల్ల మనం ఇక్కడ ఒకసారి సార్ 2 సార్లు ఇస్తాం నెలకి, కానీ నువ్వు బల్ల రోజు తీసుకోవాలా. నువ్వు ఇంట్లో మంచి అలవాటు అది. రొట్టె రసం తీసుకొని, బ్రెడ్ ఇంట్లో, అయ్యా ఇదిగో నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఇది, నీ రక్తానికి సాదృశ్య రసం ఇది, ఇదిగో నేను తీసుకుంటున్నా, ఎందుకంటే నీ యొక్క తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, ఈ శరీరం వల్ల నాకు స్వస్థత లభించింది అని నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెని తింటావో, నువ్వు ఏం చూపిస్తున్నావంటే, ఆయన నా రోగాలు తీసుకున్నావు కాబట్టి ఈ యొక్క తన శరీరం నాలో పోయి నాకు ఆరోగ్యం ఇచ్చునుగా. నువ్వు నమ్ముతున్నావు దాన్ని, నువ్వు హోలికం నేను తీసుకోవడం వలన. ఓకే, జాగ్రత్త వినండి, నా పాయింట్ వేరే అనుకోండి. హలో, సెకండ్ పొజిషన్ ఏంటంటే, మనం సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎట్లా వాళ్ళంటే, వాళ్ళు వాక్యాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు యేసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించిందని జస్ట్ ఉదాహరణ ఇస్తాను, డబ్బు విషయం కానీ పిల్లల విషయం ఏదైనా సరే. వాడికి నీ నుంచి ఆ వాక్యం తీసేసేలా, నువ్వు ఆ వాక్యం చెప్పకూడదు, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకూడదు. ఎందుకంటే నీ శరీరాన్ని రోగంతో పెట్టాలి. వాడు రోగం వచ్చేది దయ్యం నుంచి, పిల్లరా, శత్రువు నుంచి. చాలాసార్లు మన పొరపాటు వల్ల అనారోగ్యం వస్తుంది మనకు. మ్యాక్సిమం 90% వాడే కారణము. నువ్వు ఈ సంఘంలో వచ్చి ఈ మాట విన్నావు, అందుకని వాడు ఏం చేశాడంటే, నువ్వు పలక్కోకుండా చేయడానికి నిన్ను అనారోగ్యంతో శోధిస్తూ ఉంటాడు వాడు. కానీ నువ్వేం చేయాలా? వాక్యాన్ని వదలకూడదు. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నా దేవుడు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసే శరీరాన్ని, ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలు తొలగించాడు. హలో, అనేక ఇంకా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, ఆయన రోగి కాడు కాబట్టి నేను రోగంలో జీవించాను. ఈ వాక్యాలను తీసుకొని నడిచేటప్పుడు చాలాసార్లు నీకు షుగర్ ఆల్రెడీ ఉందనుకో, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావనుకో, నీకు అనిపిస్తుంది నెల అవుతుంది నేను చెప్పబట్టి, 2 నెలలు అవుతుంది వాక్యం మీద నిలబడి వాక్యాన్ని పట్టుకొని నేను బహుశా ఇది పోదేమో అని నువ్వు వదిలిపెట్టకూడదు దాన్ని. వాడు నువ్వు వాక్యం చెప్పుకోకుండా ఉండాలనే నీలో సివియారిటీ పెంచుతాడు వాడు. నీకు నీ మనసులో భయం వేస్తాడు, నీ మనసులో ఇక పోదు, చూడు ఇంకా ఎంత బాధపడుతావు, ఇంకా ఉంది ఇది వేస్ట్, నువ్వు దీని వెనకాల పోయాని. నేను చెప్తున్నా పిల్లరా, కొన్నిసార్లు 2-3 ఏళ్ళ తర్వాత స్వస్థత పొందుకొని ఉన్నారు. ఎన్నడే కానీ ఏ విషయం గురించి అయినా, అది ఆరోగ్యం గురించి అయినా, ఐశ్వర్యం గురించి అయినా, ఏ విషయమైనా నువ్వు వాక్యం మీద నిలబడినప్పుడు అసలుకి ఓడిపోకు.
ఎన్నికడుగు వేయద్దు. ఆ వాక్యాన్ని నువ్వు దాని మీద నిలబడి ఉండాల. వారం పట్టినా, నెల పట్టినా, 2 నెలలు పట్టినా, 6 నెలలు పట్టినా, నీ డబ్బు గురించి నువ్వు వాక్యాన్ని క్లెయిమ్ చేస్తున్నావు, ఆ డబ్బు పొందుకునేంత వరకు విడిచిపెట్టకూడదు వాక్యాన్ని. ఈ పొజిషన్ అందుకే మనకు ఆ పొజిషన్లో మనం ఉండకూడదు. ఏం పొజిషన్లో? సమస్యలు వచ్చేది వాక్యాన్ని విడిచిపెట్టేసేసి ఇష్టానుసారం మాట్లాడి నమ్మకుండా అంతేలే మా జీవితము, ఏదో తప్పుందిలే, నాలో ఏదో పాపం ఉంది, అందుకే ఈ అనారోగ్యం వెంటాడుతుంది, అట్లా చెప్పి నువ్వు వదిలేసావనుకో, దేవుడు ఇస్తానే నువ్వు పొందుకోలేవు. అందుకే సెకండ్ పొజిషన్ మంచి పొజిషన్ కాదు. అది ఏ పొజిషన్? అది కొద్దిగా శ్రమ వస్తూనే వాక్యాన్ని వదిలేస్తారు వాళ్ళు. మూడోది ఏంటి? విత్తనాలు ఎక్కడ చల్లాడు? ముళ్ళ పొదల్లో పడినాయి. ఈ కేటగిరీ వాళ్ళు ఎవరంటే, లైక్ లాస్ట్ టైం చెప్పాను నేను, గోడ మీద కూర్చోంటారు అంటారే సామెత తెలుగులో, పిల్లి మాదిరి. వీళ్ళు ఎట్లా వాళ్ళంటే దేవునితో నడుస్తూ ఉంటారు, టక్కని వీళ్ళకి బంధువుల దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చిందనుకో, దేవుణ్ణి పక్కన పెడతారు వీళ్ళు. ఆఫీస్లో ఏదైనా డిమాండ్ వచ్చిందనుకో, అంటే వాక్యానికి విరోధంగా పోయే అవకాశం వచ్చిందనుకో, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చెప్తా అంటే ఏం చేయాలా, బంధువులు బాధపడతారు, రకరకాలుగా వీళ్ళు లోకంతో కలిసిపోయేవాళ్ళు, డబ్బు విషయంలో లోకంతో కలిసిపోయేవాళ్ళు. ఈ పొజిషన్ కూడా దేవుడు ఏమిస్తున్నాడో అది తీసుకోలేదు పిల్లరా. జాగ్రత్తగా వినండి. నేను ఎక్కడున్నా వాక్యంలోనే మనం జీవించాలా, వాక్యంలో ఉండాలా, ఓటమి ఉండదు. సాతాన్ని చెప్పచ్చు, అరే ఈ బంధువుల నుంచి దూరం అయిపోతారు, నీ దగ్గర రారు. నువ్వు ఎప్పుడైతే వాక్యమే నిలబడతావో, నీ బంధువులు దూరం కావచ్చు 6 నెలల కోసం, ఈవెన్ 6 ఏండ్ల కోసం. గుర్తుపెట్టుకో, యుద్ధము యెహోవాదే. నువ్వు పొజిషన్ సరిగా తీసుకున్నావు అనుకో, నువ్వు వాక్యం నిలబడి అనుకో, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నీది. అసలుకి మనకి ఏ పని ఇలా దేవుడు, క్రైస్తవుడుగా నువ్వు మారిన తర్వాత, యేసయ్యను ప్రభుగా స్వీకరించిన తర్వాత నీకు ఒకే పని ఇచ్చినది, నువ్వు వాక్యం మధ్యలో నిలబడాలి అంతే. అప్పటికప్పుడు ఎన్ని కష్టాలు శ్రమలు వస్తానా నిలబడలేవు నీ జీవితం మీద. సాతాన్ నీకు అట్లా క్రియేట్ చేస్తాడు సీన్ని, వాక్యాన్ని వదిలేయాలని, వాక్యానుసారంగా నువ్వు బ్రతకూడదని. ఈ 3వ కేటగిరీ కూడా మంచిది కాదు. 4వ కేటగిరీ ఏంటి? ఎక్కడ పడిన విత్తనాలు? మంచి నేలన పడినాయంట. ఆ యొక్క విత్తనాలు ఏం చేశాయి? 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు. ఏంటి 4th పొజిషన్? ఏంటి వీళ్ళు తీసుకున్న స్థానం? వీళ్ళ జీవితం హృదయంలో ఏం నడుస్తుంది? ఈ వ్యక్తి హృదయంలో ఏం నడుస్తుంది? ఈ వ్యక్తి 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించే వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నాడు? నేను ఆ ముందర చూడండి, ఎట్లున్నాడు ఈ వ్యక్తి? నిన్న ఆదివారం ఎవరెవరు వచ్చారు? చేతులు ఎత్తండి, ఎవరెవరు వచ్చారు? అదే 4th పొజిషన్. రిపీట్ చేయమంటారా? ఈ వ్యక్తి ఎప్పుడు అనుక్షణము, జాగ్రత్త విననులారా, ఈ వ్యక్తి యొక్క మైండ్లో, ఈ వ్యక్తి యొక్క స్పిరిట్లో, ఈ వ్యక్తి యొక్క శరీరంలో ఎప్పుడు ఏముంటుందో అనుక్షణం, నేను నూతన సృష్టిని, నేను దేవుని పుట్టినవాడిని, దేవుడి గర్భం నుంచి వచ్చాను నేను. జాగ్రత్తగా ముందర చూడండి, ఈ వ్యక్తి యొక్క ప్రతి క్షణము ఆలోచన, ఈ వ్యక్తి యొక్క తలంపులు, ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఆలోచనలు, మాటలు, ఈయన ఆలోచించే ప్రతిదీ ఎట్లుంది సార్? నేను దైవత్వాన్ని, నేను ఆర్డినరీ మనిషినే, శరీరంలో ఉన్నాను కాబట్టి, అదే సమయంలో నేను దైవత్వాన్ని, నేను దేవుడితో కలిసి భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నా. యేసుప్రభు మాటికి అనేవాడు కదా, నేను పైనుంచి వచ్చి ఉన్నా, నేను కిందవాన్ని కాదు, నేను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నా. తండ్రి ఏం చేస్తాడో అదే నేను చేస్తా. ఇక్కడ తండ్రి ఏం చెప్తాడో అదే చెప్తా. ఈ 4th కేటగిరీ వాళ్ళు ఎవరంటే, ఎప్పుడు తన లోకంతో పోల్చుకోరు వాళ్ళని, వాళ్ళు దేవునితో పోల్చుకుంటారు. నేను దైవత్వాన్ని, నేను అభిషక్తులని. జాగ్రత్త ముందర చూడండి పిల్లరా, సిల్లిగా తీసుకోవద్దండి నేనేం చెప్తానో దాన్ని, మీరు మామూలులో వచ్చినాంలే అని. ఇది మళ్ళీ ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నీ యొక్క థింకింగ్లో ఎప్పుడు ఏమన్నది తెలుసా? నేను యేసు ప్రభుని ఎలా దేవుడు పంపాడో ఈ సృష్టిలోనికి,
అలా పంపబడిన వ్యక్తిని నేను. యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి నన్ను ఎలా పంపాడో నిన్ను నేను అలా పంపిస్తాను. ఫోర్త్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఎవరంటే 30 60 100 ఎవరంటే వీళ్ళు. ఈ వ్యక్తి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో, నేను అభిషక్తుడిని, యేసు ప్రభు మీద ఉన్న అభిషేకం నా మీద ఉంది, యేసు ప్రభు సువార్త చెప్పేదానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, సాతాను శక్తుల్ని పారద్రోలేదానికి, కుంటివారిని నడిపించడానికి, గుడ్డివారికి చూపించడానికి, రోగపు సయ్య మీద ఉన్న వారిని బాగు చేయడానికి ఆయన ఎలా ఈ భూమి మీదకు వచ్చాడో అలా నేను పంపబడ్డాను. నేను నూతన సృష్టిని. నాలో దేవుడి నుంచి వచ్చిన బీజం ఉండేది. నేను ఆ మనిషిని కాదు, అమ్మ నాన్న నుంచి వచ్చిన మనిషిని కాదు. నేను దైవత్వాన్ని, నేను అభిషక్తుడిని, నేను సామర్థ్యంగా. ఈ వ్యక్తి ప్రజెంట్ పొజిషన్ని చూసుకోవట్లేరా? ఎస్, నువ్వు పోయి ఎవరి మీదైనా చేయి పెట్టినావు, కుంటోడి మీద, వాడు ఏమిగి వానికి కాలే. హలో, ఈయనని నేను ఏం చెప్తాను, నువ్వు ఆ వ్యక్తి లేచి నడసలే, లేదంటే ఆ వ్యక్తి జ్వరం గుడ్డోడి దగ్గర పోయి కళ్ళ మీద చేయిబెట్టి ప్రాణం చేసావు, వాడికి ఏం కాలే. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దాన్ని కూడా పట్టించుకోకుండా ఏమంటాడు తెలుసా ఈ వ్యక్తి? ఒకరోజు రాబోతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా గుడ్డి వాళ్ళ కన్నులు వస్తాయి, నేను ఎక్కడికి వెళ్ళినా కుంటివాడు లేచి నడుస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా క్యాన్సర్ బాగైపోతుంది. ఈ వ్యక్తి నిరుత్సాహపడ్డు. ఈ వ్యక్తికి తెలిసి ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి దైవత్వం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ వ్యక్తికి తెలుసు యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభుకున్న జ్ఞానము, వివేకము, వివేచన నాకుంది. యేసు ప్రభుకున్న మైండ్ నాకుంది. యేసు ప్రభుకున్న సామర్థ్యం నాకుంది. నేను యేసు ప్రభు కలిసి భూమి మీద బ్రతుకుతున్నాం. యేసు ప్రభు శిరస్సు, నేను దేహాన్ని. యేసు ప్రభు ద్రాక్షవల్లి, నేను తీగని. ఆయనలో ఉన్న జీవం నాలో ఉంది. ఈ వ్యక్తి ప్రజెంట్ని చూసుకోవట్లేరా? హలో, నువ్వు వినాలా? హలో, ఈ వ్యక్తి తన జీవితాన్ని నిరుత్సాహపరచుకోడు ఏ దాంతో కూడా. ఈ వ్యక్తి తన భవిష్యత్తుని ఎరిగినవాడు. 30 సంవత్సరాలు యేసు ప్రభు చేతి నుంచి ఏమీ కాలేదు పిల్లరా. 30 సంవత్సరాల వయసు వరకు యేసు ప్రభు ఏ అద్భుతం చేయలే, ఏ మార్పు ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ యేసు ప్రభుకు తెలుసు ఒకరోజు రాబోతుంది నా జీవితంలో. నేను ఏమై ఉన్నానో నా తండ్రి నాలో నుంచి బయటికి చూపిస్తాడు అవన్నీ. ఈ 30 60 100 ఫలించే వ్యక్తి తెలుసా? యేసు ప్రభులాగా డిస్కరేజ్ కాకుండా ఒక రోజు వస్తుంది నా జీవితంలో, ఇదే నేను చేయబోతున్నా. ఈ పట్టణం నా ద్వారా దీవించబడుతుంది, ఈ రాష్ట్రం నా ద్వారా దీవించబడుతుంది, ఈ దేశం నేను యేసు ప్రభు రాజ్యంలోకి నేను తీసుకెళ్తా. నేను అభిషక్తుడిని, నేను సామర్థ్యం గలవాన్ని, నేను దైవత్వాన్ని, నేను సామాన్యమైన మనిషిని కాదో, నేను దేవుని గర్భంలో నుంచి తీయబడిన వ్యక్తిని. ఈ వ్యక్తి యొక్క జీవించే విధానం ఏమో తెలుసా? వాక్యాన్ని ఈ వ్యక్తి భుజిస్తూ ఉంటాడు అనుక్షణం. అనేక పరిస్థితులు శత్రువు తెస్తా ఉంటాడు చుట్టూ. ఈ వ్యక్తి దాంట్లో పడ్డు. ఈ వ్యక్తి తనను తాను ఎప్పుడు ప్రత్యేకపరుచుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి తన తాను వాక్యంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి వాక్యంలో దాక్కుంటాడు. ఈ వ్యక్తి యొక్క పొజిషను అనుక్షణము దేవుని ఎదుట దేవుడు ఏం చెప్తానో దాన్ని ఆలోచించుకుంటూ జీవిస్తూ ఉంటాడు. నువ్వు ఊహించిన విధిగా ఒకే రాత్రిలో యోసేపును ప్రధానమంత్రి చేసిన దేవుడు, ఒకే రాత్రిలో మోషేను అభిషేకించే లక్షల మంది తీసుకెళ్లేదానికి ఫరో మోకరిలేతట్లు చేసిన దేవుడు, అదే దేవుడు నీ జీవితం మీద పనిచేస్తానదే. భూమి మీద ఎందుకు క్రైస్తవులు బలహీనులుగా, చేతగాని వాళ్ళుగా ఉన్నారో తెలుసా? వారు తీసుకున్న పొజిషను సరిగా లేకపోవడం వల్ల. అదే యేసుప్రభు అన్నాడు, ఇది నీకు అర్థం కాకుంటే మిగతా నీకేం అర్థం కావు. సో మీరు నేను 30 60 100 ఫలించుకుంటూ పోవాలంటే నువ్వు వాక్యం నీ గురించి ఏం చెప్తుందో దాంతో నువ్వు ఏకీభవించి ఉండాలి ప్రతి క్షణం. ఈవెన్ నీ శరీరంలో అనారోగ్యం పనిచేస్తానా, నీ నోట్లో రావాల్సింది, నీ మనసులో ఉండాల్సింది, నువ్వు చూడాల్సింది ఒక రోజు రాబోతుంది. నా శరీరంలో నుంచి మహిమ ప్రవహిస్తుంది. యేసు ప్రభు బట్టల్లో నుంచి మహిమ ప్రవహించినట్లుగా, యేసు ప్రభు చేతుల్లో నుంచి మహిమ, ఆరోగ్యం ప్రవహించినట్లుగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కోసం నువ్వు పరిగెడతా ఉంటావు.
ఎందుకంటే నువ్వు వాక్యం ద్వారా బ్రతికే వ్యక్తివి. యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన అది లాస్ ఆఫ్ ఇంక్రీజ్లో మొదటిది నీ పొజిషను ఎప్పుడు వాక్యం మధ్యలో ఉన్నాను. ఎందుకంటే నువ్వు అలా సృష్టించబడిన వ్యక్తివి. ఓకే, సో మీరు చూసినట్లయితే పిల్లరా, హలో, అందుకే యేసుప్రభు జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాడు యేసుప్రభు ఈ యొక్క పారాబుల్లో? 2 పదాలు మాటికి యేసుప్రభు వాడాడు. ఈ అధ్యాయం అంతా కూడా, హలో, 2 పదాలు ఏమో తెలుసా? విత్తనము, భూమి. ఏమేమి? విత్తనము, భూమి. ఏంటి విత్తనం అంటే? దేవుని వాక్యం. భూమి అంటే హృదయం. అందుకే మీరు నేను ఎప్పుడు వాక్యం వినేదానికి ఆతురపడి ఉండాలి పిల్లలు. ఎప్పుడు మిస్ చేయకూడదు దేవుని వాక్యాన్ని. ఎందుకంటే అదే నీ జీవితం. దేవుని వాక్యం నీ జీవితం. నీ హృదయంలోకి ఎల్లప్పుడూ పోనిస్తా ఉండాలి. చాలామంది మీకు అడిగారు లేదు కానీ చాలామంది లైక్ ముఖ్యంగా క్రైస్తవత్వం తెలియని వాళ్ళకి బయట వాళ్ళకి ఎప్పుడూ ప్రశ్న ఉంటుంది, మీరు ప్రతి దానికి వాక్యం పిలిచేస్తా అంటారే. చచ్చిపోయిన శవం ముందు నిలబడి వాక్యం చెప్తా అంటారు మీరు. వివాహంలో వాక్యం చెప్తారు మీరు. బర్త్డే వాక్యం చెప్తారు మీరు. ఏమంటారు దాన్ని? ఏమంటారు? శ్రీమంతంలో వాక్యం చెప్తారు. పిల్ల పుట్టిన వాక్యమే, గర్భం ధరించి. వాళ్ళకి అర్థం కాదు ఏంది. ఎప్పుడు తీసినా ఎక్కడ చూసినా ఏదైనా సమాధిలో ఆ వ్యక్తిని పెడతా ఉన్నప్పుడు కూడా నిలబడి అర్ధగంట సేపు వాక్యం చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యం హృదయంలోకి పోతేనే నీ జీవితంలో నువ్వు ఫలించేది. నీ జీవితంలో దేవుడు ఏదన్నా తేవాలి అంటే ఏ దాని వలన వస్తుంది? వాక్యం వలన. నువ్వు వాక్యం వినలేదనుకో నీ జీవితంలో ఏది రాదు. ఈ రూల్ని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, గట్టికి పట్టుకోవాలి పిల్లలు. చర్చి ఉండేది అందుకే. చర్చి ఉండేదే వాక్యం చెప్పేదానికి. చర్చి ఇంకా వేరే ఏ విధంగా కూడా అభివృద్ధి చెందదు. బాగా అర్థం చేసుకోండి. చర్చ్ అంటే గోడలు కాదు, మీరు. సంఘము అభివృద్ధి చెందేది వాక్యం ద్వారానే. ఇంకా ఏది లేదు. వేరే ఏదన్నా ఉంటే నేను చేసి చూపిస్తా అంటే ఈడ సపోజ్ నేను డ్యాన్స్ చేస్తే మీరు ఆత్మీయంగా ఎదిగితే మైకేల్ జాక్సన్ మాత్రమే. నేను ఆయనలాగా టోపీ కొనుక్కొని టైట్ ప్యాంట్ వేసుకొని ఇంట్లో దినమంతా ప్రాక్టీస్ చేసి ఈడొచ్చి మీ ముందర అట్లా ఇట్లా అంటాను. ఎందుకంటే మీరు ఎదగాలి కాబట్టి. ఇంకా ఏం విధానం లేదు పిల్లలు. అర్థమైందా? డ్యాన్స్ అప్పుడప్పుడు డ్యాన్స్ బాగుంటుంది, క్రిస్మస్ అప్పుడు అర్థమైందా? ఇంకే మార్గం లేదు. చాలామంది నాకు కొత్త వచ్చినప్పుడు చాలా సలహాలు చాలాసార్లు చెప్పాను మీకు. నేను బ్రదర్ కొత్త చర్చ్ పెట్టారు, డెవలప్ కావాలా, చర్చ్ గ్రోత్ కావాలంటే బెంగళూరు నుంచి ఒక వారము, మద్రాసు నుంచి ఒకరిని ఒక వారము, నలుదిక్కుల నుంచి పిలుస్తా అంటే నలుదిక్కుల నుంచి ప్రజలు వచ్చేస్తా అంటారు, నలుదిక్కుల నుంచి వస్తున్నారు. కాబట్టి నీ చర్చ్ జల్దీ గ్రో అవుతుంది. కానే కాదు. స్టార్లంతా వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వస్తారు, వాళ్ళు పోయినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, నేను ఒకనే ఉండిపోలా. అప్పుడు మళ్ళీ ఈ పాటికి ఈ పరిస్థితి ఉండేది కాదు స్టార్లకి వచ్చింటే. అర్థమవుతుందా మీకు? ఏంది కాదు. నేను పాటల పోటీలు పెట్టమన్నారు చాలామంది. పాటల పోటీలు పెడితే అందరూ వస్తారు, పాటలు పాడుతుంటే పోటీలు పడతా అంటే అప్పుడు నీ చర్చ నిండుతా అంటే వాళ్ళు ఏమీ చేయరు. వచ్చి సమోసా జిలేబీ తిని నా జేబులో డబ్బులను తిని వెళ్ళిపోతారు నోరు తుడుచుకొని. నేను ఒకరిని కూర్చోలేడా, మళ్ళీ పాటల పోటీలు పెట్టుకుంటా. ఏమి డ్రామాలు చల్లవు. మీకు క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఇంక్రీజ్ గురించి మనం సబ్జెక్ట్ కాబట్టి. నా జీవితంలో దేవుని వాక్యం తప్ప ఇంకా ఏది అభివృద్ధి కాదు. వరస్ట్ మనిషిని తెచ్చి నువ్వు కూర్చోబెట్టావు, కేవలం వచ్చి వింటాంటే చాలు ఆ మనిషి మారిపోతాడు. మీకు ఒకసారి నేను చాలా కాలం క్రితం ఒక కథ చెప్పాను, సాకలామె గురించి. ఎంతమంది గుర్తుంది కదమ్మా? చాలామంది చేతులు ఎత్తడం. రామంజీ నీకు గుర్తులేదా? అయ్యా పాపం ఒక ఆమె ఉండేది ఒక చర్చిలో. చెప్తాం నేను వీళ్ళు కొంచెం చెప్పమంటారు లేదా? ఒక ఆమె ఉండేది చర్చ్. చాలా గలాట్ చేశాను మీ పిల్లలు. పాపని నువ్వు చాక్లెట్లో అది ఏదన్నా పెప్పర్మెంట్ ఏదన్నా పెట్టుకో. హలో ముందర చూడండి ఆయన. అయ్యా
ఆమె జాగ్రత్త వినండి, హలో, వాక్యం గురించి నేను మీకు చెప్తున్నా. ఆమె ఏం చేసేదంటే ఇట్లా ప్రీచింగ్ అయిపోతూనే పాస్టర్ దగ్గరికి వచ్చి కలిసేది. పాస్టర్కి అనేది వందనాలు సార్, చాలా బాగా చెప్పారు సార్, మీరు చాలా బాగా చెప్పారని చెప్పేది. ఆమె స్తబ్దిబ్బులు అయిపోయేది ఆమె పాస్టర్ ముందర. కొన్ని పాస్టర్ సర్లేదు సార్, నాకు కూడా కొంతమంది చెప్తాను, ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళకి, చెల్లిపోతల్లి దండం. సో ఆ టైపు. సో ప్రతిసారి ప్రీచింగ్ జరిగినప్పుడు అన్నా ఏం చెప్పారన్నా, అసలుకి అన్నా చాలా బాగా చెప్పారు. సో ప్రతి ప్రీచింగ్ అట్లా అంటే కొద్దిగా అనుమానం వస్తుంది, ఏదో ఉంది ఇక్కడ గడబడి. సో పాస్టర్ పాపం ప్రతిసారి చెప్తాను ఏమి మొత్తానికి. ఒకరోజు పాస్టర్ అన్నాడు, నిజంగా నీకు అర్థమైంది అక్క అన్నాడు. సార్ బ్రహ్మాండంగా చెప్పారు సార్ మీరు అసలుకి అనింది. సరే ఓ పని చేయండి సిస్టర్, నేను 3 పాయింట్లు చెప్పాను, మీకే 3 పాయింట్లు చెప్పాను, అవి చెప్పండి అనింది. చెప్పండి అన్నాడు ఆయన పాస్టర్. ఆమె పాపం కింద మీద చూసాను, అసలు పాయింట్ అనే అర్థం కాలే ఆమెకి. మొత్తానికి కనీసం ఒకటనే చెప్పమన్నాడు పాస్టర్. 3 పాయింట్లు లేకుండా ఒకటనే చెప్పమంటే ఇక ఏం చెప్పడంలే. పాస్టర్ అన్నాడు, కాదమ్మా నువ్వు చూస్తే ఎంత బాగా చెప్తావు సార్ నువ్వు అంటావు, అర్థమైంది అంటావు, ఒక పాయింట్ కూడా చెప్పగో తల్లి, నువ్వు నీకు ఏమర్థమైంది అంటే ఆమెకి ఏమర్థమైంది చెప్పింది. అది మీకు చెప్పమంటారా? ఆమె చెప్పింది, సార్ నాకు ఇవన్నీ ఏం తెలియవు సార్, మీరు ఏం అడుగుతున్నారో నాకు ఒకటే తెలుసు, ఈడ కూర్చున్నప్పుడు నువ్వు ఏ సబ్బేసి రుద్దినట్లుంటుంది నాకే. నేను బట్టలు ఉతికే వ్యక్తిని, చాకలి పని చేసే వ్యక్తిని. నేనేం చేశానంటే అందరూ బట్టలు తీసుకొచ్చి నానబెట్టి సబ్బేసి రుద్దుతా అంటే మైలు పోతుందంతా. ఎట్లా పోతుందో నాకు తెలియదు, రుద్దుతా అంటే పోతుంది. అదే జరుగుతుంది సార్ నా జీవితంలో. నేను ఈ ఏరియాలో ఏం తెలుగులో నాకు పదం రావడంలే, ఈ ఏరియాలో నేను ఒక ఫైటర్ని. అంటే ఆమె అంటే నేను ఈ ఏరియా నేనంటే వణికిపోయేది ఒకప్పుడు. ఏరియాలో ఎవరు నా నోటితో కలిసేవాళ్ళు కాదు. నాతో ఎవరైనా పెట్టుకున్నారనుకో కింద జగడబొమ్మ రగడ కింద పడిపోయేంత వరకు ఇడిచిపెట్టాను నేను. అంత గయ్యాలిని. నాకు ఈ ఊరంతా ఈ ఏరియా అంతా ఏమని పిలుస్తారంటే గయ్యాలిని అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక నువ్వు రుద్దుతా వేసి సబ్బేసి బట్టల్లో మైలు పోయినట్లు నా జీవితంలో మైలే వెళ్ళిపోయింది సార్. నేను ఎక్కడ పోయినా నాకు కోపం రాదు ఇప్పుడు. అందరూ అంటారు, ఏమైంది తల్లి నీకు, ఒకప్పుడు నువ్వు ఇక్కడ నుంచి చాంపియన్, ఇక్కడ యుద్ధాలు చేసేదాన్ని. అది జరిగేది. మీరు ఊరికి వేరే చర్చిలు కాదు, నాకు మన చర్చిలో ఈ చర్చికి రాదు ఆమె కదా, నేహా వాళ్ళ అవ్వ. నాకు మొన్న ఆమె గురించి విని పెద్ద షాక్ అయింది. పాతూరులో ఆమె రాదు పాపం ఇక్కడికి చర్చికి, కొద్దిగా వేరే దీనివల్ల. ఎందుకో మాటల్లో ఆమెతో ప్రీచ్ చేసుకుంటూ ఇదే టాపిక్ వచ్చింది ఆమెతో. ఆడుండే వాళ్ళు చెప్పారు, ఈమె ఎవరో తెలుసా అని. నాకే ఈమె భయంకరమైన లేడీ, ఈ ప్రాంతానికి ఈమెను చూసి మొగోళ్ళు ఈగోళ్ళు అందరూ కూడా 1-2 వచ్చేసింది. ఆ టైప్ మనిషి ఈమె. సైలెంట్గా కూర్చున్నావు కదా తల్లి నువ్వు అంటే వాళ్ళు అన్నారు, ఈమె వడ్డీలకి ఇచ్చే సార్, ఈమె వడ్డీలకి ఇచ్చి వడ్డీలు వసూలు చేసేటప్పుడు ఈమె దారిలో వస్తుందంటే అంత దాక్కుండేవాళ్ళు, అంత గయాలు ఈమె. నాకు ఇట్లేదు, నువ్వా ఇక్కడ కూర్చున్నావా, ఏమైంది నీకు? ఇప్పుడు నేను అడిగాను ఆమెతే, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పుడు ఏం లేదు అంటాను ఆమె. ఆమె వీళ్ళ కోడలు అనింది, ఈ పాప ఏం పేరు ఆ పాప, లక్ష్మి. అన్నా నీకు తెలియదు ఈమె కథ, ఒకసారి నా కళ్ళ ముందు జరిగిన స్టోరీ చెప్తాను నేనని. ఈమె వస్తా అంటే ఎవరో గుడ్డలు ఆరేసికి ఇట్లా అన్నారు, ఒక చుక్క నీళ్ళు ఈమె మీద పడినాయి. ఆమె పడిపోయేంత వరకు తిట్టింది ఈమెతో పెట్టుకుంటే ఇళ్ళన్నా ఇడిచిపెట్టిపోలా, గేరన్నా ఇడిచిపెట్టిపోలా, అంత భయంకరం సార్ ఈ ఆంటీ అంటాను. ఆమె నవ్వుతుంది, ఏమ్మా తల్లి ఇతను అంటే ఆ దినాలంతా అట్లే సార్ అండి. అప్పుడు అట్లా ఉంటే మనము, నేనంటే ఇప్పుడు లేదు కదా, యేసుప్రభుని నమ్ముకున్నా స్వర్గానికి వెళ్తాను నేను. నిజం పిల్లరా, దేవుని వాక్యము నువ్వు ఎంత వరస్ట్ మనిషిని తీసుకొచ్చి ఈడు పెట్టో వాడు వినాలంతే. ఏమంటావు తిమోతి, ఈడొచ్చి వినాలంతే.
వింటే దేవుని వాక్యము కడిగేస్తుంది పిల్లరా. ఆ దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. అర్థమైందా? సో ఎక్కడున్నా మనము? హలో ఈ యొక్క యేసుప్రభు యొక్క 4వ అధ్యాయం మీరు చూస్తే మొత్తం దీని గురించే మాట్లాడు. ఎట్లా ఒక వ్యక్తి ఇంక్రీజ్ కావాలా అనే దాని విషయంలో మాట్లాడుతాం. అభివృద్ధి చెందాలి అన్ని విషయాల్లో. ముఖ్యంగా మన టాపిక్ ఏంటంటే ఐశ్వర్యం గురించి, బ్లెస్సింగ్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి, ప్రాస్పెరిటీ గురించి మనం చూసుకుంటాం అనేది ప్రతి శుక్రవారం. ఈవెన్ మీరు మార్క్స్ వార్త 4వ అధ్యాయం దీని కింద ఇంకో టాపిక్ ఇచ్చాడు. ఎవరు చదువుతారా? ఇదే అధ్యాయంలోనే. ఇది అయిపోయిన తర్వాత 4 రకాల భూముల గురించి అండ్ 4 రకాల పొజిషన్స్ గురించి అయిన తర్వాత యేసుప్రభు ఇంకో మాట అన్నాడు. తొందర చదువునేనా? మరియు 26 నుంచి 4:26 చదువు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేదిగాడు వెంటనే కొడవలి పెట్టి కోయనని చెప్పెను. నేను దీంట్లో డీటెయిల్లోకి పోను, మీరు చాలాసార్లు విన్నారు, ముందు నేను చెప్పాను దీని గురించి. ఇక్కడ కూడా మళ్ళీ యేసుప్రభు అదే అంటున్నాడు. ఒకడు విత్తనాలు వేసాడంట, వాడు పడుకుంటాడు లేచాడు, వానికే తెలియకుండా పంట వచ్చింది. ఇక్కడ అదే జరిగేది పిల్లరా. అందుకే చెప్తున్నాను మీకు. అందుకే సాతాను వాక్యం ఎన్నేడు మీకు. నేను అందుకే చాలా జాగ్రత్త పడతాను. అందుకే పిల్లలు, నేను వాళ్ళకి బాధ ఉండొచ్చు, బట్ నాకు తెలుసు ఏం ప్రాబ్లం వస్తుందో. పిల్లలు అందుకే వినకుండా చేస్తారని, మీరు డిస్టర్బ్ అవుతారని ముందర చూడండి అంటాను. కారణం ఏమంటే సాతాను మీకు వాక్యం, ఎందుకంటే బైబిల్ ఏమంటుంది ఇప్పుడు చదివిన దాంట్లో అంటే, నువ్వు వాక్యం నీలో పోతా ఉంటే, నువ్వు పడుకున్నా లేచి, రైతుకు ఏం చేస్తాడు? విత్తనాలు వేసి పడుకుంటాను లేస్తాడు. వాడికి తెలియకుండానే ఎవరు పంట ఇచ్చేది? భూమి. నువ్వు వాక్యం నీలో పోతూ ఉండే నీ హృదయం నీకు పంట ఇస్తుంది. మీరే కూర్చున్నారు ఇక్కడ, చూసుకోండి. ఎవరైతే కంటిన్యూగా ఈ చర్చిలో ఫ్రైడే, వెడ్నెస్డే కానీ కనీసం ఫ్రైడే, సండే అన్న రెగ్యులర్గా వచ్చే వాళ్ళ జీవితాలు, రెగ్యులర్గా రాకుండా తప్పించుకునే వాళ్ళ జీవితాలు మీరే చూసుకోండి. నాకు చాలామంది చెప్పారు పిల్లరా, ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా ఫ్రైడే, సండే వచ్చి, కనీసం ఫ్రైడే, సండే సెల్ గ్రూప్ కూడా వస్తారనుకోండి, మీరు చూడండి మీ జీవితాలు ఎంత మార్పు వచ్చింటాయో. ఇక్కడ రాకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళ జీవితము సరిగా ఉండదు. మీరు చూసుకోండి, పర్సనల్గా మీరు చెక్ చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, యేసుప్రభు అక్కడ చెప్తానేది, ఒక వ్యక్తి అభివృద్ధి కావాలంటే అన్ని విషయాల్లో, అది వివాహ జీవితం కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, ప్రతి దానికి నేను చేయాల్సింది ఏమో తెలుసా? తన వాక్యాన్ని నేను తీసుకోవాలా. మనిషిని దేవుడు వాక్యం ద్వారానే సృష్టించినది. వాక్యం పోంది నీ జీవితంలో నువ్వు సక్సెస్ చూడలేవు. అక్కడ యేసుప్రభు అదే అన్నాడు, ఎవరు 30 60 100 ఫలించారంటే వాక్యాన్ని తీసుకొని దాని ప్రకారం చేసుకుంటూ పోయారు. వాళ్ళు నిదానంగా అయినా సరే 30 60, నువ్వు ఇల్లు కలిగి ఉంటావు, ఆస్తులు కలిగి ఉంటావు, నీ పిల్లలు సక్సెస్ అవుతారు, పెద్ద ఆఫీసర్స్ అవుతారు, నువ్వు గౌరవమైన బ్రతుకు కలిగి ఉంటావు. వాక్యం లేకుండా నువ్వు పోతా ఉంటే జీవితం చాలా బాగుండదురా, అన్యాయం అయిపోతావు. అర్థం చేసుకోండి. ఏ వాక్యము ఆకాశాన్ని సృష్టించిందో, ఏ వాక్యం ద్వారా దేవుడు భూమిని సృష్టించాడో, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, సముద్రాలని, జంతువుల్ని, ప్రతిదాన్ని సృష్టించాడో, ఆ వాక్యము అన్నిటిని సృష్టించింది వాక్యమే. ఆ వాక్యం నీలో కంటిన్యూగా పోతా ఉందనుకో. సో అందుకే 4th పొజిషన్ గురించి నేను చెప్పాను ఇప్పుడు ఇంతవరకు మీకు. ఎవరు వాళ్ళు? వాక్యం ఏం చెప్తుంది దాన్ని తీసుకుంటారు. దానికి విరోధంగా చాలా రావచ్చు. యేసుప్రభుకు విరోధంగా చాలా వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చేసి, కానీ యేసుప్రభు వాక్యంలో నిలబడేవాడు. అందుకే తర్వాత అన్ని నామముల కంటే పైనామం. సో నేను బ్రతికే విధానం ఏమో తెలుసా? వాక్యం మీద వాక్యం. అదే మీకు నాకు ఇంక్రీజ్ ఇచ్చేది. ఓకే, సో నేను 5 పాయింట్లు చెప్పాలి మీకు. 4 పాయింట్స్ చెప్పి ఫటాఫట్ తొందరగా. ఈ 4 పొజిషన్స్ నా జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలా. ఇప్పుడు నేను చెప్పేది 5 చెప్పాలా. 5th చాలా పెద్దది కాబట్టి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా టైంని బట్టి. ఈ 4 కొద్దిగా చెప్తాను నేను మీకు. చాలా వారాలు ఉన్నాయి, మిస్ చేయకుండా రండి. ఇది మీరు వింటే నిజంగా మీ జీవితంలో చాలా హ్యాపీగా మీరు ఇక భూమి మీద సంతోషంగా బ్రతకచ్చు. ప్రతి క్షణం వాక్యంను
నువ్వు ఎంత వింటావు అంత నీకు మేలు. ఓకే, ఈ 5 పొజిషన్స్ ఏంటంటే నువ్వు తీసుకోవాల్సిన జీవితంలో ప్రతి క్షణము నీకు ఐశ్వర్యం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఫస్ట్ది నిన్న వారం కూడా చెప్పాను నేను దీన్ని. నువ్వు ఎప్పుడు ఏం కలిగి ఉండాలా? ప్లాన్ కలిగి ఉండాలా. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పోలికలు సృష్టించిన వ్యక్తివి. దేవుడు ఏది కూడా, మీరు బైబిల్లో చదువుకోండి, ప్లాన్ లేకుండా ఏది చేయడు కదా. నిన్న వారం నేను చెప్పాను, ప్రతిదీ ఈవెన్ మనిషిని సృష్టించక ముందే దేవుడు సృష్టి ఆది అందే ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు ఏమని, మనిషి పాపం చేస్తాడు, ఈ మనిషిని కాపాడాలంటే నేను యేసు ప్రభుని పంపించాలా, నా కుమారులు నేనే మనిషిగా పోవాలా అనేది సృష్టి ఆది నుంచే నిర్ణయించుకున్నాడు ఆయన. అందుకే ఆదాం పాపం చేసినప్పుడు ఏమి దేవుడికి ఆశ్చర్యం కాల, అయ్యో ఏమి ఇట్లయిపోయాయని. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి. నిన్న వారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు. బైబిల్ అంటుంది సృష్టి ఆది నుండి ఆయన పురుషుణ్ణి స్త్రీను సూచించిన ఎందుకు? వివాహం కొరకు. సో మీరు నేను ప్లాన్ కలిగి ఉండాలి. చిన్న ఉదాహరణ, లైక్ ప్రాక్టికల్లీ వీళ్ళు సౌమ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, వీళ్ళిద్దరికి భార్యాభర్తలకి ప్లాన్ ఉండాలా, ఏమేమి చేయాలా రోజు, లైక్ మెడిసిన్ లైక్ ఖర్చు ఎంత వస్తుంది, ఇలాంటి ఇంకా ఇంకా ఇంకా. సో అదే దేవుడు కోరుకుంటాను. నువ్వు పొజిషన్లో ఈ భూమి మీద ఈ యొక్క ప్లాన్ కలిగి ఉండడము, అది ఒక పొజిషన్ ఇస్తుంది నీకు. అది చాలా అవసరం నీ జీవితంలో. ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్లాన్ కలిగి ఉండాలి మీరు నేను నిన్న వారం మీకు దీని గురించి చెప్పాను కూడా. సపోజ్ కిచెన్ గురించి ఏం ప్లాన్ ఉంది మీకు? ఎందుకంటే సింపుల్ ప్రాక్టికల్ విషయాలు నేను చెప్తున్నాను మీకు. ఈ కిచెన్ని చూసి ఏం ప్లాన్ ఉంది? ప్లాన్ ఉండాలా? మీకు ప్లాన్ ఉండదు. ఎందుకంటే మీరు ఏందేందో చూస్తూ అంటారు, ఎంత జీతము, ఎంత కాస్ట్లీ, అవి ఇవి. మీరు నేను అలా బ్రతకూడదు పిల్లరా. మీరు నేను బ్రతకాల్సింది దేవుని యొక్క వాక్యం మీద. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను మీకు. టైం తీయండి, కిచెన్ దిక్కు చూసి కిచెన్ మీద మాట్లాడండి. దేవుడు ఎట్లా సృష్టించాడో తనకు కావాల్సినంత వాక్యం ద్వారా. నువ్వు నేను వాక్యం ద్వారా నా ప్లాన్ని విడుదల చేయాలి ఈ లోకంలో. సింపుల్గా కిచెనే అనుకోండి. మీ కిచెన్ మీ యొక్క లేకుంటే బీరువా కానీ, డబ్బులు పెట్టే చోటు కానీ, మీ పిల్లలు కానీ, మీ పిల్లల చదువులు కానీ, ఏదైనా కూడా నీకు ప్లాన్ కలిగి ఉండ. ఓకే, ఉదాహరణకి నేను కిచెన్ ఎందుకు అన్నానంటే, నేను మొన్న వీళ్ళ ఇంట్లో ఆ వాక్యం చెప్పాను కాబట్టి నేను అదే మీకు చెప్తున్నా. కిచెన్ని చూసినప్పుడు నువ్వు సృష్టించాల, దాంట్లో నీకు కావాల్సింది నీకు ప్లాన్ ఉండాలి. ప్రతి డబ్బాలో సరుకులు ఉండును గాక, వెజిటేబుల్స్ ఉండును గాక, ప్రతి మంచి ఫ్రూట్ ఉండును గాక. ఈ ఇంట్లో ఈసారి కిచెన్లోకి ఎవరు వచ్చినా ఆరోగ్యకరమైన వంటలు, రుచికరమైన వంటలు వాళ్ళు వండుదురు గాక. ఆ తిండి ద్వారా నేను నా పిల్లలు ఆరోగ్యం పొందుకుందురు గాక. మా దేవుడు చెప్పినాడు, మా తండ్రి నువ్వు చెప్పి ఉన్నావు, నీ తిండి నీటిని దీవించి ఆ అనారోగ్యాన్ని తొలగిస్తానన్నావు. ఈ కిచెన్లో ఏ వంట చేసినా దాంట్లో అనారోగ్యం ఉండకూడదు గాక. ఎప్పుడైతే నువ్వు ప్లాన్ కలిగి ఉన్నావో, జస్ట్ నీకు ఒక ఉదాహరణ ఇచ్చా, అది ఏ ఏరియాలో అయినా నువ్వు పొజిషన్లో ఉన్నట్లా. నీకు ప్లాన్ లేదనుకో, ఏం బ్రదర్ అంటే ఏమి సరుకులు లేవా కిచెన్లో, నువ్వు ఏమంటావు తెలుసా, రేట్లు లేకుంటే ఇంకా ఏదో రకరకాల రీజన్లు ఇస్తావు. సో అట్లా వాళ్ళకి ఇంక్రీజ్ తీసుకోవడం లేదంటే బ్లెస్సింగ్స్లో నడచడం కష్టం. సో అందుకే ఫస్ట్ ఏముండాలా, నీకు నాకు ప్లాన్ ఉండాలా. ప్రతి విధమైన నీ పిల్లలు మొద్దులైనా ఏమంటారు రాళ్ళైనా ఈరోజు అంటే అన్ని సబ్జెక్టులో లైక్ 0 అనుకోండి, కానీ నువ్వు ప్లాన్ కలిగి ఉన్నావు అనుకో నీ పిల్లల గురించి, ఇలా ఉంటారు నా పిల్లలని, నువ్వు ఆ యొక్క వాక్యాన్ని రిలీజ్ చేసావు నీ పిల్లల మీద, ఆ వాక్యం నీ పిల్లల్లో సృష్టిస్తుంది నీకేం కావాలో అది. ఇది ఫస్ట్ కలిగి ఉండాల్సింది. ఓకే, రెండవది ఏం కలిగి ఉండాలా? నేను వారం చెప్పాను నేను మీకు. ఏం కలిగి ఉండాలా? డిసిప్లైన్ కలిగి ఉండాలా. 2 పదాలు చెప్పా, డెలిజెన్సీ అండ్ డిసిప్లైన్ 2 కలిగి ఉండాలా. అర్థమైందా? సామెతల గ్రంథం 14 ఎవరైనా చదవండి. ఆ వాక్యం రాయబడింది 14 చదువు నేను. సామెతల గ్రంథం 14. ఏంది డెలిజెన్సీ అన్నా లేకుంటే డిసిప్లైన్ అన్నా? చదువునైనా. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారా, శ్రద్ధ కలిగి ఉండాలి. డెలిజెన్సీ చాలా అవసరం మీకు నాకే. ఊరికే కిచెన్ గురించి చెప్పాను బాగుంది, కానీ ఊరికే చెప్పకూడదు నేను చెప్పానని. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దాని గురించి శ్రద్ధ కలిగి ఉండాలను, ఇది వచ్చే తీరాల మా ఇంట్లో అని. అందుకే నేను డిసిప్లైన్ అనే పదం కూడా యాడ్ చేశా. డిసిప్లైన్ అంటే ఏంటి?
డిసిప్లిన్కి మోటివేషన్కి చాలా తేడా ఉంది పిల్లరా. లైక్ మోటివేషన్ నేను సెల్ గ్రూప్లో చెప్పాను కాబట్టి కొంతమంది విన్నారు. క్రైస్తవుడు ఎప్పటికీ మోటివేషన్లో బ్రతకూడదు పిల్లరా. మోటివేషన్ అంటే ఏంటి? సపోజ్ ఎవరైనా చూసామనుకోండి, సెల్ గ్రూప్లో నేను వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పా, ఎవరైనా మంచి శరీరం 6 ప్యాక్ కలిగిన వ్యక్తిని చూసామనుకోండి, ఏమవుతుంది? మోటివేట్ అవుతాం మనము. ఏం మోటివేట్ అవుతాం? మనం కూడా, నాకు కూడా అలా శరీరం కావాలా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మోటివేట్ అయ్యి జిమ్కి జాయిన్ అవుతారు, 2-3 రోజులు చేస్తారు, వదిలేసుకుంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏ దాని వల్ల నడుపుతాను తన జీవితాన్ని? మోటివేషన్ వలన. కానీ నేను నడపాల్సింది నా జీవితాన్ని ఎట్లా? డిసిప్లైన్లో నడిచే వ్యక్తి ఎట్లుంటాడంటే 3 రోజులకు వదిలిపెట్టాడు దాన్ని. అలా 6 ప్యాక్ అయ్యేంత వరకు, అంటే ఆ శరీరం వచ్చేంత వరకు ఈ వ్యక్తి వదలడు. పోనీ ఇంకా ఈ సింపుల్ మ్యూజిక్ కీబోర్డు చాలామంది కొన్నారు కదా, చాలామంది దగ్గర కీబోర్డులు ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఈ పాప జెస్సికాను, బిందును, వాన్సప్పుడు మనం చూసి మా పిల్లలు కూడా కీబోర్డ్ నేర్చుకుంటే బాగుంటుంది, మనం నేర్పించాలా, దేవుని మహిమ కొరకు వాడబడాలా, కొనేస్తాం కీబోర్డ్. ఏమో 2 రోజులు క్లాసు కూడా పంపిస్తాం, 3వ రోజు వదిలేస్తాం. అది మోటివేషన్. అలా ఉండకూడదు. డిసిప్లైన్లో నడిచేవాడు ఏం చేస్తాడంటే అది పొందుకునేంత వరకు తను నిద్రపోడు. నేను చెప్పాను నీకు, భార్గవి ఆ పాప ప్లే చేస్తుందంటే సరే ఆ పాప కష్టపడింది, కానీ మీకు చెప్పాను సెరుగులు తన ఉదాహరణ. ఎంత దూరం పోయారుమా, అక్కడెక్కడికో ఎన్ని ఏళ్ళుమా? చూడండి 5 years అంట. ఇప్పుడు విన్నారు మీరు. అది డిసిప్లిన్ అంటే సాధించేంత వరకు, అది చూసేంత వరకు రిజల్ట్, దాన్ని వదలకూడదుమా. అట్లా వాళ్ళు సెకండ్ ఏముండాలా, నువ్వు పొజిషన్లో, నువ్వు దేవుని యొక్క బ్లెస్సింగ్స్లో పోవాలంటే అది పొందుకు నీ సొంత ఇంట్లో దూరేంత వరకు నువ్వు విడిచిపెట్టకూడదు దాన్ని. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు? నీకు సొంత ఇల్లు ఇస్తాను, నువ్వు కట్టని ఇల్లు నీకు ఇస్తాను, నువ్వు తవ్వని బావులు నీకు ఇస్తాను, నువ్వు నాటని తోటలు నీకు ఇస్తాను. ఆయన చెప్పిండేది, మనం చెప్పలే ఆయనకి. నువ్వు నాకు ఇల్లు, నువ్వు నాకు తోటలి, నువ్వు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇ, నువ్వు నాకు తలసాన్లు పెట్టు. ఆయన చెప్పిండేటివి ఇవన్నీ. సో నీకు అవన్నీ కావాలంటే దేవుడు అంటాడు నువ్వు ప్రాపర్ పొజిషన్ నీ జీవితంలో ఉంచు. ఏం పొజిషన్? ఫస్ట్ది ప్లాన్ కలిగి, రెండవది డిసిప్లిన్ కలిగి ఉండాలి బారా కదా. నిన్న వారం నేను చెప్పా సెల్ గ్రూప్లో, ప్రార్థనలో యేసుప్రభు డిసిప్లిన్ కలిగి ఉండేవాడు. ఆయనే పొద్దున్న లేచి ప్రార్థన చేసేవాడు. డిసిప్లిన్ కలిగి ఉండేవాడు చర్చికి పోయే విషయంలో. తెలుసా యేసుప్రభు ఎంత డిసిప్లిన్ కలిగి ఉన్నాడో? బైబిల్లో రాబడిన తన వాడుక చొప్పున ఆయన చర్చికి పోయేవాడు, ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆయనకి ఏం అవసరమో ప్రార్థన, మనిషిగా ఉన్నాడు కాబట్టి అది అలా ఉంటేనే దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితం నెరవేర్చబడుతుంది. యేసుప్రభు ఉపవాసం ఉండేవాడు, యేసుప్రభు ప్రార్థన చేసేవాడు, యేసుప్రభు చర్చికి వెళ్ళేవాడు కదా. సో డిసిప్లిన్ చాలా అవసరం నా జీవితంలో. అది నీకు బెస్ట్ పొజిషన్ అదే. ఈ రెండోది. మూడోది ఏంటమ్మా? పరిశుద్ధత. జాగ్రత్తగా వినండి, జస్ట్ ముగిస్తాను నేను 4వ పాయింట్ చెప్పి. పరిశుద్ధత లేకుంటే దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. పరిశుద్ధత అంటే క్రాస్ వేసుకోవడమో, వైట్ డ్రెస్ వేసుకోవడమో, లేకుంటే ఇంకేం కాదు. మంచిది, అవన్నీ నేను దాన్ని అపోజ్ చేయను. మీరు వైట్ డ్రెస్ వేసుకున్నా, లేకుంటే ఇంకా నథింగ్ డూయింగ్, మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ అది కాదు పిల్లరా హోలీనెస్ అంటే. పరిశుద్ధత అంటే నువ్వు నేను దేవుని వాక్యం తప్ప నా నోట్లో వేరేది పెట్టకుండా జీవించడం. ఇంతవరకు అదే మనం చూసుకున్నాం. నేను మీకు చెప్పాను 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు వాళ్ళు. హోలీనెస్ అంటే ఏంటి పిల్లరా? పాపము చాలా కాస్ట్లీమా. హోలీనెస్ ఎట్లా? హోలీనెస్ వలన చాలా ఆనందము, చాలా సంతోషం ఉంటుంది జీవితంలో. పాపం వలన చాలా పేమెంట్ చేయాల్సి వస్తుంది. చాలా ఖరీదైంది పాపము. ఐ డోంట్ నో, మీరు అర్థం చేసుకో. అది ఎప్పటికీ ఆనందం మీద పాపము. పరిశుద్ధత అనుక్షణము ఆనందం ఇస్తుంది. పరిశుద్ధత చాలా చీప్ అని చెప్పకూడదు, కానీ ఒక పాస్టరు ఒక వ్యక్తితో తన చర్చిలో మాట్లాడుతూ
ఆ వ్యక్తితో ఈ విధంగా సంజాయించాడు. సిన్ ఎంత ఖరీదైందో చెప్తున్నాడు ఆ వ్యక్తికి. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్టర్ దగ్గరికి వచ్చి అన్నాడంట, బ్రదర్ నేను టైత్ మాత్రం ఇవ్వలేను అన్నాడంట. ఏమీ లేను, టైత్ మాత్రము మీరు అన్నప్పుడు పాస్టర్ నవ్వుకుంటా, నో ప్రాబ్లమ్స్ బ్రదర్, కూర్చోండి మీతో నేను మాట్లాడతానని చెప్పి కూర్చోబెట్టి ఆయనతో, మీరు ఈ చర్చికి వచ్చినప్పుడు దేవుడిని తెలుసుకున్నప్పుడు మీరు సాక్ష్యం ఇచ్చారు, మీ సాక్ష్యం గుర్తుందా అన్నాడంట. నాకు గుర్తుంది నీ సాక్ష్యము, నేను చెప్తాను నీ సాక్ష్యం వినన్నాడంట. అని నువ్వు ఈ సంఘం కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు సిగరెట్ తాతంటివి, 2 ప్యాకెట్లు తాతంటే నువ్వు చెప్పావు. అవును పాస్టర్ గారు నేను చెప్పా. నువ్వు అప్పుడు విస్కీ తాగుతాంటివి, రోజు ఒక బాటిల్. నిజమా? తాతండి సార్, నువ్వు విస్కీ తాతావు, సిగరెట్ తాతావని నీ భార్య నీకు విరోధంగా డైవర్స్ అప్లై చేసిండే, గుర్తుందా? గుర్తుంది పాస్టర్ గారు. నువ్వు ఈడు చెప్పావు మాకు నిలబడి, నీ జీతం అంతా ఎవరు తినేవాళ్ళు? లాయర్లు తినేవాళ్ళు ఆ కేసు కోసమని. రెండవది నువ్వు చెప్పావు, తాగడం వలన రోజు నాకు మెడిసిన్ తీసుకొనే పడుకుంటా అంటే నాకు నిద్ర రాదు, అంత తాగే పరిస్థితుల్లో ఉండే. ఆ తర్వాత నువ్వు ఇంకోటి చెప్పావు, కోర్టు నీకు ఏం చెప్పిండా, కేసు క్లియర్ అయ్యేంత వరకు నీ పిల్లల ఖర్చు అంతా నువ్వే భరించాలని చెప్పిండా. నువ్వు ఏం చెప్పావు మాకు తెలుసా? దాదాపు 80% నా జీతం అంతా కూడా ఇట్లా దానిలోకి వేస్ట్ అయిపోతాండే అని నువ్వు బాధపడ్డావు కదా. అయితే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏం జరిగింది? నువ్వు అన్నావు, తాగుడు వెళ్ళిపోయింది, సిగరెట్ తాగే అలవాటు లేదు, ఇప్పుడు సిగరెట్ తాగుతావా? తాగుడు లేదు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు వదిలేసావని చెప్పి నీ భార్య నీ దగ్గర తిరిగి వచ్చింది. నీ పిల్లలు కలిసి ఉన్నారా? ఎంత ఖర్చు యేసు ప్రభు లేకుండా చేశాడు, నువ్వు 10% ఇచ్చేదానికి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. సో పాపం అనేది చాలా కాస్ట్లీ ప్లేరా. పరిశుద్ధతలో జీవించడమే చాలా జాయ్ ఇస్తుంది, నీకు అనుక్షణం ఆనందం ఉంటుంది. ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వు దేవుని ఆశీర్వాదాల్లో జీవించాలంటే పరిశుద్ధతలో జీవించాలి. నేను పాపము ఏ లాభము చేయదు. దేవుడు నీకు నాకు డబ్బు అడుగుతాడని ఆయనకి ఏం చేస్తాడు? ఆయనకు అనవసరం నా డబ్బు. ఓకే, పరిశుద్ధతతో జీవించాలా. 4వది చెప్పాను లాస్ట్ వీక్, జనరస్గా ఇచ్చేవాళ్ళుగా ఉండాలా. నువ్వు దేవుని ఆశీర్వాదాలు నడచాలంటే ఫస్ట్ది ప్లాన్ కలిగి ఉండాలా, 2వది డిసిప్లిన్ కలిగి ఉండాలా, 3వది హోలీనెస్, 4వది జనరస్ హార్ట్ కలిగి ఉండాలా. ఇచ్చేవాడిగా ఉండాలా, ఇతరులకి ఉదార స్వభావం కలిగి ఉండాలా. నేను ఆలోచించండి, నన్ను సృష్టించిన దేవుడు ఒక మనిషి కోసము పెద్ద ఏదోను తోట సృష్టించాడు. ఒక మనిషి కోసం సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఒక మనిషి కోసం 4 నదులు ఏదో తోటలో పెట్టిన దేవుడు ఆయన. ఒక మనిషి కోసము 1000 రకాల చెట్లు ఇచ్చిన దేవుడు జనరస్ దేవుడు. నేను బైబిల్ అంటుంది ఆయన స్వరూపంలో పోలికలో కొత్త సృష్టి, మనము ఆయన స్వరూపం పోలికలో జీవించాలా, జనరస్ కలిగి ఉండాలి. ఒక వాక్యం చదవండి జనరస్ గురించి. ఏం రేపు సామెతల గ్రంథం 11:30 చదువునేనా, తొందరగా ముగిస్తాను. 11:35. ఎవరైనా అపొస్తలుల కార్యం 10 కూడా తీసి పెట్టిండండి, హెప్సిబా 10 తీసి పెట్టిండు. ఇది చదువునేనా? 11:25 35 సారీ 11:35 25 ఔదార్యము గలవారు 25 ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఔదార్యం అన్న జనరస్ అని ఇంగ్లీష్ మీన్స్ జనరస్ హార్ట్. జనరస్ హార్ట్ కలిగిన వాడు ఎప్పుడు ఎట్లుంటాడంట? ఐశ్వర్యం కలిగి ఉంటాడు, ప్రతి మంచి కలిగి ఉంటాడు, దారాళత్వం కలిగిన వాడు. లోకంలో పోయి మీరు చూసుకోండి, లోకంలో ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు, ఇచ్చేదానికి ఇష్టపడరు. మీకు తెలుసా సూత్రము? సింపుల్ సూత్రం ఇది, నువ్వు ఈకుంటే నీ జీవితంలోకి ఏంది రాదు. అందుకే చూడండి 24లో ఏం రాశాడు దీంట్లోనే, 24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. నువ్వు ఎప్పుడైతే ఉదార స్వభావంలో ఉండవో నీ జీవితంలో ఎప్పుడు లేముంటుంది. ఈ యొక్క పొజిషన్, దేవుడి యొక్క ఇంక్రీజ్ నీకు కావాలా, బ్లెస్సింగ్స్ కావాలంటే ఉదార స్వభావం ఉండాలి నీకు. యేసుప్రభు అందుకే ఏమన్నాడు? ఈవిడి తిరిగి
మీకు ఇవ్వబడును. దేవుడు సృష్టించిన విధానం మీకు తెలుసా? దేవుడు అన్ని చెట్లని సృష్టించి ఆదాంతో ఏమన్నాడు చెప్పండి? ఆదాంతో ఏమన్నాడంటే, ఆదామా, ప్రతి చెట్టు యొక్క విత్తనం ఏడుంది? చెట్టులో ఉంది కదా. ప్రతి చెట్టులో ఆ చెట్టు యొక్క విత్తనం, అంటే మళ్ళా నీకు చెట్లు కావాలంటే నా దగ్గర రాద్దు, నువ్వు దాంట్లోనే విత్తనం ఉంది. ఆ విత్తనాన్ని తీసి నువ్వు పాతావనుకో, నీకు చెట్లు వస్తాయి. ఈ సృష్టిలో నువ్వు నేను ఐశ్వర్యంలో బ్రతకాలి అంటే పిసినారితనము నిన్ను బీదోడిని చేసేస్తుంది. చాలా కాంట్రడిక్షన్ ఇది. నీ మైండ్ ఒప్పుకోదు, ఎందుకంటే పాపంలో నుంచి వచ్చిన మైండ్ అది. అదంటుంది నువ్వు ఊరికే ఉండవే బాబు, దాచుకోవాలా నా పిల్లలకి నీ దగ్గర ఖాళీ చేతిలో ఉండేది. నువ్వు నీకు అనిపించవచ్చు దాచుకుంటా, ఎవరికి ఇవ్వు, నువ్వు వచ్చింది నాకు. నిజం చెప్తున్నా, నువ్వు చాలా బీద స్థితికి వెళ్ళిపోతావు. భూమి మీద నువ్వు దేవుని బిడ్డవి, దేవుళ్ళ నువ్వు ఇచ్చే స్వభావం కలిగి ఉండు. అర్థమైందా? దేవునికే కాదు, ఇతరులకు కూడా దేవుడు ఇమ్మన్నప్పుడు నువ్వు ఇచ్చే స్వభావం కలిగి ఉండాలా. డబ్బుని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, అది నిలబడదు. డబ్బు నీకు దండికి కావాలంటే నువ్వు దండికి పంపేయాలి, బయటికి ఎంత పంపిస్తావు అంత వాపస్ ఇస్తాడు. దేవుని యొక్క నియమం ఇదే. నిన్న వారం సెల్ గ్రూప్లో ఒక మంచి మాట చెప్పాను నేను. నువ్వు నేను ముఖ్యంగా దేవునికి ఇచ్చేటప్పుడు టైత్ కానీ ఆఫరింగ్ కానీ ఏదన్నా దానికి ఎప్పటికీ ఈ యొక్క సెన్స్లో ఈకండి. ఏమని, నేను చర్చికి ఇస్తానా, లేకుంటే సువార్తకి ఇస్తానా, పాస్టర్కి ఇస్తానా అని ఎప్పటికీ ఇద్దు. ఎస్, నువ్వు ఇచ్చిన డబ్బు దానికే పోయేది, కానీ నువ్వు ఎప్పుడు ఈ యొక్క సెన్స్లో జీవించాలా. ఏ దాంట్లో దేవునికి ఇస్తాడని నేను. అర్థమైందా? చూడు, ఒక వాక్యం చాలా లేట్ అయింది, నేను వాక్యం చదువు, నేను ఆ వాక్యం చదివి ముగిస్తాం మనం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం, ఓకే, 2 నుంచి స్టార్ట్ చేయి, లేట్ కాకుండా. అపొస్తలుల కార్యం 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎవరితను? కొర్నేలియస్. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇట్లా ఈ కుటుంబం అట్లాదే కదా. ఏం జరిగిందో తెలుసా? ఈ కుటుంబానికి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4వ వాక్యం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, ఇది జీవితంలో మర్చిపోద్దండి ఇప్పుడు నేను చదివేది, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హలో, నువ్వు దేవునికి ఇస్తాన్నా, నువ్వు బీదలకి ఇస్తాన్నా, నువ్వు ధర్మకార్యాలకి ఇస్తాన్నా, ఎక్కడ చేరుతుంది అది? వింటున్నారా? ఎక్కడ చేరుతుంది అది? దేవుని సన్నిధిలో. నీకెందుకు ఈ బుద్ధి కదా తెలుసా? నువ్వు అనుకుంటావు మనిషికి ఇస్తానా, దేవునికి చర్చిలో ఇస్తానా. దూత అంటానాడు, నువ్వు ఇక్కడ భూమి మీద ఏదైతే ఇచ్చావో దేవునికి, అది దేవుని సన్నిధిలో నిలబడి ఉందంట. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, అక్కడ ధర్మకార్యాలు రాయబడింది. మీరు కొన్ని వర్షన్స్లో ఆఫరింగ్, మీరు నేను ఇచ్చే ధనం ఉందే అని అని రాయబడింది. ఎక్కడ నిలబడుతుందంట? అందుకే నువ్వు టైత్ ఆఫరింగ్ ఇస్తావే, లేకుంటే నువ్వు కానుక వేస్తావే, నువ్వు వేసేటప్పుడు ఇప్పుడు ఆలోచించి చెప్పాల్సింది, తండ్రి నా యొక్క ఈ ధనము జ్ఞాపకార్థంగా నీ ఎదుట నిలబడుతున్నందుకు కృతజ్ఞతలు. నువ్వు ప్రార్థనలో కూడా ఎప్పుడు ఇది నమ్మాలా, నేను ఇచ్చిందంతా దేవుని దగ్గర ఉంది. దూత అంటానాడు, ఇవన్నీ మనం చేసేటివన్నీ అక్కడ నిలబడతాన్నాయి దేవుని ఎదుట అని. అందుకే ఇచ్చేకి ఎప్పుడు వెనకాడకు, ఎందుకంటే అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకుని దేవుడికి తిరిగి ఇచ్చే దేవుడు. ఈ 4 పాయింట్ చాలు. మీరు నేను ఈ 4 పాయింట్లు మనం కలిగి ఉంటే అది దేవుని ఎదుట బ్లెస్సింగ్స్ కోసం పొజిషన్స్. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు నాయన, యొక్క విన్న విషయాలు ఏమాత్రం మర్చిపోకుండా మా జీవితం ప్రతి క్షణము మేము దీన్ని అనుసరించి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు ఈ 4 విషయాలు విన్నాం, ఇంక్రీజ్ చేసేదే నీ కోరిక. నువ్వు ఆల్రెడీ మాకు పారబుల్స్ ద్వారా మేము విన్నాం. అది కాకుండా తర్వాత మేము తీసుకోవాల్సిన పొజిషన్స్ గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. ఈ 4 పొజిషన్స్లో మేము ఎల్లప్పుడూ దానికి మీరే కృప ఇమ్మని సాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసే కృప,
రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమె